లియర్ బ్రిటన్ దేశపు రాజు. అతనికి ముగ్గురు కుమార్తెలు. గానిరల్ అతని మొదటి కుమార్తె. ఆల్బనీ రాజు ఆమె భర్త. రిగన్ రెండో కుమార్తె. కార్నువల్ రాజు ఆమె భర్త. కార్డీలియా పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఆమె చేయి అందుకోవటానికి ఫ్రాన్స్ రాజు, బర్గండీ రాజు పోటానుపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే లియర్ సభలో కొలువై ఉన్నారు. వృద్ధరాజు వయోభారంతో అధికార భారంతో కుంగిపోయాడు. 80 పైచిలుకు వయసు అవడంతో ఇంక తను రాజ్యపాలన నుంచి తప్పించుకొని యువరక్తానికి బాధ్యత అప్పజెప్పాలని, తాను మృత్యుకి అట్టే దూరంలో లేడు కాబట్టి దాన్ని మనసారా ఆహ్వానించడానికి తాను సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే తన ముగ్గురు పిల్లలను తన దగ్గరికి పిలిచాడు. వాళ్ళ నోటంటే ఎవరు తనని ఎక్కువగా ప్రేమిస్తున్నారో తెలుసుకొని వాళ్ళకి తన మీద ఉన్న అభిమానం మేరకు రాజ్యాన్ని వాళ్ళ మధ్య పంచిద్దామనుకున్నాడు. పెద్ద కూతురు తన తండ్రి మీద ఉన్న ప్రేమని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. తన కంటి వెలుగు కన్నా ఆయన మీద ప్రేమే ఎక్కువ అంది. తన ప్రాణం కన్నా, తన స్వేచ్ఛ కన్నా తండ్రి మీద ప్రేమే ఎక్కువ అంది. నిజమైన ప్రేమ లేని చోట ఇలాంటి ప్రగల్భాలు పలకడం చాలా తేలిక. అలాంటి చోట కేవలం 4 తేనె పూసిన పలుకులు పలికితే చాలు. స్వయంగా ఆమె నోటి నుంచి అలాంటి ప్రేమపూరిత మాటలు విన్న రాజు మురిసిపోయాడు. ఆమె చెప్పిన మాటలు హృదయంలోంచి మనస్ఫూర్తిగా వచ్చాయని భావించి పొంగిపోయిన పితృహృదయంతో ఆమెకి, ఆమె భర్తకి తన రాజ్యంలో 3వ వంతు ఇచ్చేశాడు. తర్వాత రెండో కూతుర్ని పిలిచాడు, ఆమె ప్రేమ రోతుల్ని కొలవటానికి. పై మాటలు చెప్పి కడుపు నింపటంలో అక్క కన్నా 2 ఆకులు ఎక్కువే చదివింది ఆమె. అందుకే ఆమెకేమీ తీసిపోకుండా రాజుగారి మీద తనకి ఉన్న ప్రేమ అక్క చెప్పిన దానికన్నా ఎక్కువే ఉందని చెప్పింది. తన ప్రియమైన రాజు తండ్రి మీద తనకున్న ప్రేమ వల్ల పొందే ఆనందం ముందు తక్కిన ఆనందాలన్నీ తీసికట్టే అంది. తాను భావించినట్టే తనని ఇంత గాఢంగా ప్రేమించే కూతుళ్ళున్నందుకు లియర్ చాలా మురిసిపోయాడు. రెండో కూతురు అంత భారీ మాటలతో తన ప్రేమని ప్రదర్శించాక ఇప్పటికే తన మొదటి కూతురికి, ఆమె భర్తకి కానుకగా ఇచ్చినంత రాజ్యం, అంటే 3వ వంతు రాజ్యం రెండో కూతురికి ఇవ్వకుండా ఉండలేకపోయాడు. తర్వాత తన ఆఖరి కూతురిని పిలిచాడు. ఆమె జవాబేమిటో చెప్పమని అడిగాడు. ఆమెని తన ఆనందంగా పిలుస్తాడెప్పుడు. తన అక్కలు చెప్పిన ప్రేమపూరిత మాటలలా ఆమె మాటలు కూడా తన వీణుల విందుగా చెప్తుందని ఆశించాడు. ఇంకా మాట్లాడితే వాళ్ళ మాటల కన్నా ఇంకా బలంగా ఉంటాయని భావించాడు. ఎందుకంటే పై ఇద్దరి కన్నా అతను ఈ అమ్మాయిని తన బంగారు తల్లిగా భావించి ఆమె మీద పక్షపాతం చూపించేవాడు. కానీ 3వ కూతురు వాళ్ళ అక్కల భజనలతో చిరాకెత్తిపోయింది. వాళ్ళ మాటలు హృదయపు లోతుల్లోంచి వచ్చినాయి కావని, వాళ్ళు చెప్పిన మాటలన్నీ ముసలిరాజు దగ్గర రాజ్యం కొట్టేసి ఆయన బ్రతికి ఉండగానే వాళ్ళు వాళ్ళ భర్తలు రాజ్యమేలటానికి వీలుగా నోటి మాటలతోనే తండ్రి కడుపు నింపటం కోసం చెప్పారని తెలియడం వల్ల తను కేవలం ఈ జవాబు చెప్పింది. తను ఆయనని తన ధర్మం మేరకు ప్రేమిస్తానంది. అంతకన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు అని చెప్పింది. తనకి ప్రాణమైన ఈ కూతురు కృతజ్ఞురాలిగా కనిపించడం చూసి నిర్ఘాంతపోయి ఆమె మాటలని ఒక్కసారి గమనించుకొని ఆమె అదృష్టాన్ని కాలరాచిపోకుండా ఉండేందుకు తన పలుకులని సరిగ్గా మలుచుకోమని కోరాడు. అప్పుడు ఆమె అతను తన తండ్రి అని, తనకు జన్మనిచ్చి తనను ప్రేమించాడని, తను కూడా కూతురిగా తన ధర్మం ఎంతుందో అంత నిర్వర్తించి అతని మాటలు విని అతన్ని ప్రేమించి అతన్ని గౌరవించిందని చెప్పింది. కానీ తన అక్కలు చెప్పినట్టుగా తను పెద్ద పెద్ద మాటలు చెప్పడం కానీ, ప్రపంచంలో మరి దేన్ని ప్రేమించలేనని మాట ఇవ్వటం కానీ చేయలేనని చెప్పింది. ఎందుకు తన అక్కలు పెళ్లి చేసుకున్నట్టు మరి? వాళ్ళకి తండ్రి మీద ప్రేమ తప్ప దీని మీద ప్రేమ లేకపోతే ఎప్పటికన్నా ఆమె పెళ్లి చేసుకుంటే తన చేతినందుకున్న రాకుమారునికి తన ప్రేమలో, తన ఆప్యాయతలో, తన ధర్మంలో సగభాగం అందివ్వాలని తనకు ఖచ్చితంగా తెలుసు. లేదా తన తండ్రిని పూర్తిగా ప్రేమిస్తే అక్కలు చేసుకున్నట్టు తను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు. తన అక్కలు నటించినంత ఎక్కువగా 3వ కూతురు మనస్ఫూర్తిగా తన తండ్రిని ప్రేమించింది. ఇంకెప్పుడైనా అయితే మంచి ప్రేమ మాటలతో తండ్రిని మనసారా ప్రేమించే కూతురుగా ఈ విషయం స్పష్టంగా చెప్పి ఉండేది. కానీ ఇప్పుడు ఆ లక్షణాలు కనబడకపోవడంతో ఆమె మాటలు అమర్యాదకరంగా ఉన్నాయి.
కానీ ఆమె అక్కలు తెలివిగా తండ్రిని ఎలా బురిడీ కొట్టించారో చూశాక, దానివల్ల వాళ్ళకి కురిసిన భారీ కానుకలు చూశాక తను ఆయన్ని ప్రేమించి ఆ ప్రేమని గుండెలోనే దాచుకోవటం అంతే ఉత్తమమైనదేదీ లేదనుకుంది. అలా నిశ్శబ్దంగా ఉంటే ఆమె ప్రేమ ధనకాంక్షతో ముడిపడినదని కాదు. ఆమె ప్రేమించింది కానీ స్వార్థం కోసం కాదు. ఈ నిజం బయటపడుతుంది ఆమె మాటల్లో. మురపెచ్చు మాటలు లేకపోవడంతో వాళ్ళ అక్కల మాటల కన్నా ఎక్కువ నిజం, నిజాయితీగా ఉన్నాయి. డాంబికాలు లేని ఈ మాటలని గర్వంగా తలపోశాడు లేయర్. తాను యవ్వనంలో ఉత్సాహం, ఉద్రేకం ఎక్కువ చూపించిన ఈ ముసలిరాజుని ఆ వయసులో ఆశించే ప్రేమ అతన్ని తార్కికంగా ఆలోచించనివ్వకుండా చేయడంతో నిజమేదో, భట్రాజు పొగడ్తేదో తెలుసుకోలేకపోయాడు. హృదయంలోంచి వచ్చిన నిక్కార్సైన మాటలకి, తేనె పూసిన మిరపొచ్చు మాటలకి మధ్య తేడాను తెలుసుకోలేకపోయాడు. అందుకే రగులుతున్న ద్వేషంతో చిన్న కూతురి కోసం అట్టే పెట్టిన ఆఖరి 3వ వంతు రాజ్యాన్ని ఆమెకు ఇవ్వకుండా ఆమె అక్కలకి, బావగారులకి సమానంగా ఇచ్చేశాడు. వాళ్ళని తన దగ్గరికి పిలిచి రాజ్యోద్యోగులందరి సమక్షంలో అల్లుళ్ళిద్దరికీ కలిపి కిరీటం పెట్టి అధికారం, ఆదాయం, రాజ్యపాలన భారాన్ని వాళ్ళిద్దరికీ సమానంగా పంచాడు. తనకి కేవలం రాజు అన్న పేరును ఉంచుకొని ఆ ఒక్క విషయంలో తప్ప తక్కిన రాజమర్యాదలన్నీ వాళ్ళకి వదులుకున్నాడు. ఆ ఒక్కటి ఏంటంటే అతనికి, అతని అనుచరులుగా ఉన్న 100 మంది సైనికులకి పోషణ భారాన్ని తమ తమ రాజసౌదాలలో వంతుల వారుగా పంచుకోవాలి తన కూతుళ్ళిద్దరూ. తర్కం ఉపయోగించకుండా ఇంత తెలివి తక్కువగా, ఇంత అసహజంగా రాజ్యాన్ని పంచివేయడం అక్కడున్న రాజోద్యోగులందరినీ ఆశ్చర్యంలోనూ దుఃఖంలోనూ ముంచెత్తింది. కానీ ఈ పిచ్చెక్కిన రాజుకి తన కోపానికి మధ్యలో కలగజేసుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది. తన కింద పనిచేస్తున్న కేంట్ అనే వ్యక్తికి తప్ప. అతను తన చిన్న కూతురి గురించి చెప్పటానికి నోరు విప్పబోయాడో లేదో కోపత్రికుడైన రాజు అతనికి మరణశిక్ష విధిస్తానని బెదిరించాడు. కానీ మంచి రాజైన కేంట్ అంత తేలిగ్గా భయపడే వ్యక్తి కాదు. అతను లియర్కి విశ్వాసపాత్రునిగా ఎప్పుడూ ఉండేవాడు. అతన్ని రాజుగా గౌరవించేవాడు, తన తండ్రిగా అభిమానించేవాడు, తన యజమానిగా అనుసరించేవాడు. తన యజమానైన రాజు శత్రువులను ఎదుర్కోవటానికి తన ప్రాణాన్ని ఒక బంటు ప్రాణం కన్నా ఎక్కువగా భావించలేదు. రాజు ప్రాణాలకే ముప్పు వస్తే తన ప్రాణాలని పణంగా పెట్టడానికి ఎన్నడూ వెనుకాడలేదు. అలాగే ఇప్పుడు లియర్ తనకి తానే శత్రువైనప్పుడు ఈ విశ్వాసపాత్రుడైన పనివాడు తన పాత సూత్రాలని మర్చిపోకుండా లియర్ని ధీరుడుగా ఎదుర్కొన్నాడు. అది కూడా లియర్కి మంచి చేయడానికి. అతను అమర్యాదగా ప్రవర్తించింది కూడా లియర్ పిచ్చివాడవడం వల్లే. గతంలో ఎన్నోసార్లు లియర్కి విశ్వాసంగా మంచి సలహాలు ఇచ్చాడు అతను. అందుకే ఇప్పుడు కూడా అతన్ని తన కళ్ళతో చూడమని, ఇప్పటికీ తన సలహా పాటించమని, ఈ అర్థం లేని దూకుడిని ఒక్కసారి గమనించమని కోరాడు. తన ప్రాణం తీసినా సరే లియర్ ఆఖరి కూతురికి అతని మీద ఎంతమాత్రమూ ప్రేమ లేదన్న అతని నిర్ణయం తప్పని చెప్పాడు. ఆమె మాటలు గొప్పగా లేవు కానీ హృదయం ఖాళీగా లేదన్నాడు. అధికారం పొగడ్తకి లొంగితే ఆత్మగౌరవం సాదాగా కనబడక తప్పదు. ఇంకా లియర్ బెదిరింపులంటారా? ఎప్పుడో అతనికి అంకితమైన జీవితాన్ని కొత్తగా ఏం చేయగలడు? ఆ భయం అతను మాట్లాడాల్సిన కర్తవ్యం నుంచి అతన్ని వెనక్కి లాగదు. మంచివాడైన కేంట్ నిజాయితీగా స్వేచ్ఛ తీసుకొని చెప్పిన మాటలు కేవలం రాజులోని కోపాన్ని ఇంకాస్త బగ్గుమనిపించాయి. పిచ్చిరోగి తనను చంపే రోగాన్ని ప్రేమించి తన వైద్యుడిని పొట్టన పెట్టుకున్నట్టుగా ఈ నిజమైన పనివాడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు రాజు. అతను ఊరి వదిలిపోవడానికి కేవలం 5 రోజుల గడువిచ్చాడు. 6వ రోజు బ్రిటన్ రాజ్యంలో అతను ద్వేషించే ఈ మొహం తన కంటబడిందా, ఆ క్షణమే భూమి మీద అతనికి ఆఖరి క్షణమవుతుంది. కేంట్ రాజుకు వీడ్కోలు చెప్పాడు. రాజు అలా ప్రవర్తించడానికి నిశ్చయించుకున్నాడు కాబట్టి నిజానికి అక్కడ ఉంటేనే తనకి దేశ బహిష్కరణ శిక్ష అవుతుందని చెప్పాడు. చక్కగా ఆలోచించి తెలివిగా మాట్లాడిన రాజు చిన్న కూతురిని దేవుళ్ళు రక్షించాలని భారీ పదజాలాలతో తండ్రిని మురిపించిన అక్కలు నిజంగానే ప్రేమగా ఆయన్ని చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కొత్త దేశంలో తన మార్గం వెతుక్కోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఫ్రాన్స్ రాజుని, బర్గండీ రాజుని పిలిచాడు లియర్ ఆఖరి కూతురు విషయంలో వాళ్ళ నిర్ణయం వినడానికి. వీళ్ళు ఇదివరకు ఆమెను పెళ్లి చేసుకోవడానికి పోటీ పడ్డారు. తండ్రి కోపాగ్నికి గురై ఆస్తి మొత్తం కోల్పోయి కేవలం తనని చూసి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న
రాజు చిన్న కూతురు మీద ఇంకా ప్రేమ వర్షం కురిపిస్తారా? బర్గండి రాజు అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకోనని వెనుకంజ వేసేశాడు. కానీ ఫ్రాన్స్ రాజు ఆమె తన తండ్రి ప్రేమని కోల్పోవడానికి ఆమె చేసిన తప్పేంటో అర్థం చేసుకున్నాడు. ఆమె తన అక్కలలాగా భట్రాజు పొగడ్తలు పొగడకుండా ఉన్నదున్నట్టు చెప్పడమే కారణమని గ్రహించడంతో ఆమె చేయి పట్టుకొని ఆమె సద్గుణాలే రాజ్యాన్ని మించిన కట్నమన్నాడు. రాజు చిన్న కూతుర్ని తన అక్కలకి తనతో నిర్దయగా ప్రవర్తించిన తన తండ్రికి వీడుకోలు చెప్పమన్నాడు. తనతో వచ్చి తనకి తన ఫ్రాన్స్ దేశానికి రానియవమని, ఆమె అక్కలకున్న దానికన్నా మంచి ఆస్తుల మీద రాజ్యమేలమని అన్నాడు. బర్గండి డ్యూక్ని నీటి రాజులాగా విమర్శించాడు. ఈ కన్య మీద అతని ప్రేమంతా ఒక్క క్షణంలో నీటిలాగా జారిపోయినందుకు. తర్వాత రాజు చిన్న కూతురు కన్నీరు నిండిన కళ్ళతో తన అక్కల దగ్గర వీడ్కోలు తీసుకుంది. వాళ్ళు ఎలాగైతే ప్రేమ ఉందనుకున్నారో అలా ప్రేమని చూపించి తండ్రిని బాగా చూసుకోమని బతిమాలింది. వాళ్ళు దురుసుగా తమ బాధ్యత తమకు తెలుసునని తమకేమీ చెప్పనక్కర్లేదని చెప్పారు. పెచ్చు తన భర్తని తృప్తిపరచడానికి ప్రయత్నించమన్నారు. అతను ఆమెని అదృష్ట దేవత ఇచ్చిన భిక్షగా స్వీకరించినందుకు బరువెక్కిన గుండెతో కదిలింది రాజు చిన్న కూతురు. ఆమెకి ఆమె అక్కల నక్కజిత్తులు తెలుసు. అందుకని తన తండ్రి తాను ఇప్పుడు ఆయన్ని వదిలి వెళ్తున్న పరిస్థితి కన్నా మెరుగైన పరిస్థితిలో ఉంటే బాగుండునని కోరుకుంది. రాజు చిన్న కూతురు పేరు కార్డీలియా. ఆమె ఇలా వెళ్ళిందో లేదో అలా ఆమె అక్కలు వాళ్ళ రాక్షస ప్రవృత్తులు చూపించడం మొదలుపెట్టారు. ఒప్పందం ప్రకారం లియర్ తన పెద్ద కూతురు దగ్గర మొదటి నెల రోజులు ఉండాలి. కానీ మొదటి నెల పూర్తవకుండానే ఆమె మాటలకి చేతలకి చాలా తేడా ఉందని ముసలిరాజు గ్రహించాడు. ఈ రాక్షసికి తన తండ్రి దారబోయగలిగిందంతా దారబోశాడు. తన తల మీద నుంచి కిరీటం కూడా తీసి ఇచ్చాడు. అయినా ఆ వృద్ధుడు ఇంకా ఏదో రాజుననే ఆశ చావక తన కోసం ఉంచుకున్న ఏవో చిన్న చిన్న రాచరికపు మర్యాదలు కూడా ఆమెకి కంటకంగా ఉన్నాయి. ఆఖరికి అతను కానీ అతని 100 మంది సైనికులు కానీ కంటపడడం కూడా ఇష్టం లేదు. తండ్రి ఎదురైతే చాలు చిరగ్గా మొహం పెట్టేసేది. పాపం ఆ వృద్ధుడు ఆమెతో మాట్లాడాలనుకుంటే అతన్ని తప్పించుకొని తిరగటానికి లేని రోగం ఉన్నట్టుగా నటించడమో ఏదో కుంటి సాకులు చెప్పడమో చేసేది. ఆమెకి ఈ వృద్ధుడు అనవసరమైన బరువుగాను అతని అనుచరులు వృధా ఖర్చుగాను కనిపిస్తున్నారని అర్థమవుతూనే ఉంది. రాజు విషయంలో తన కర్తవ్యం తాను నిర్వర్తించకపోగా తన ప్రవర్తన వల్ల కొంత చాటుగా ఆమె సూచనలు ఇచ్చిందేమో. స్వయంగా ఆమె పని వాళ్ళే రాజును నిర్లక్ష్యం చేసేశారు. అతని ఆజ్ఞను ధిక్కరించటమే లేదా ఇంకా బాధేసేటట్టు విననట్టు నటించడమో చేసేవాళ్ళు. తన కూతురు ప్రవర్తనలో వచ్చిన మార్పు లియర్ దృష్టిలో పడకపోలేదు. కానీ సాగినన్నాళ్ళు ఆ విషయం చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. స్వయంకృత అపరాధం వల్ల, మొండితనం వల్ల తాము కోరి తెచ్చుకున్న కష్టాలని నమ్మటానికి సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. మంచితనం వల్ల అబద్ధాన్ని, చెడు హృదయాన్ని ఎలా మార్చలేమో అలాగే నిక్కర్సైన ప్రేమని, నమ్మకాన్ని అవమానం మార్చలేదు. ఇది మంచి వ్యక్తి అయినా ఏంటి విషయంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. లియర్ అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించినా, మళ్ళీ బ్రిటన్లో మొహం చూపితే మరణం తప్పదని బెదిరించిన పరిస్థితులకు ఎదిరేది అక్కడే ఉండి తన యజమానికి అవకాశం ఉన్నన్నాళ్ళు సేవ చేయటానికి నిశ్చయించుకున్నాడు. పాపం విశ్వాసం ఒక్కోసారి ఎంత అధమ స్థాయికి దింపుతుందో చూడండి. కానీ కర్తవ్యం ఉన్న చోట అది సేవ చేయటానికి ఉపయోగపడుతుంటే కానీ అవమానంగా కానీ చిన్నతనంగా కానీ అనిపించదు. తన అధికారం, హోదా అన్నీ పక్కన పెట్టి పనివాడి వేషం వేసుకొని ఈ కేంట్ రాజుకి సేవ చేస్తున్నాడు. అతను కేంట్ అని రాజుకు తెలియదు. ఈ కేంట్ ముక్కుకి సూటిగా మాట్లాడే పద్ధతి, ఒక్కోసారి దురుసుగా ఇచ్చిన జవాబులు రాజుకి నచ్చాయి. ఎందుకంటే తేనె పూసిన భట్రాజు మాటలంటే చిరాకు పడటానికి ఆయనకి ఇప్పుడు కారణం ఉంది. తన కూతురు విషయంలో అవేలా నిజం కావో తెలిసాక. అందుకని వాళ్ళ మధ్య త్వరగానే ఒప్పందం కుదిరింది. లియర్ కేంటుని కేయిస్ పేరుతో ఉద్యోగంలోకి తీసుకున్నాడు. అతను ఒకప్పుడు తనకిష్టమైన, సున్నితమైన, శక్తివంతమైన కేంట్ అన్న అనుమానం రానేలేదు. ఈ కేంట్ రాజు మీద తనకున్న విశ్వాసాన్ని, ప్రేమని చూపటానికి త్వరగా మార్గాలు వెతుకుతున్నాడు. అదే రోజు రాజు పెద్ద కూతురి వంటవాడు లియర్తో అగౌరవంగా మాట్లాడాడు. అతన్ని చిన్న చూపు చూసి అమర్యాదపూర్వకంగా చూశాడు. దీని వెనకాల అతని యజమానురాలి ప్రోత్సాహం లేకపోలేదు. అంత బాహాటంగా తన రాజుని ఎదుర్కోవటం భరించలేకపోయాడు కేయింట్.
ఏమీ ఆర్భాటం చేయకుండా రహస్యంగా వెళ్ళి అమర్యాదస్తుడైన పనివానికి కుక్క గృహంలో పెట్టాడు. తను చేసిన ఈ మేలుకు లియర్ అతనికి దగ్గరయ్యాడు. లియర్కి ఉన్న స్నేహితుడు కేంటు మాత్రమే కాదు, తన స్థాయిలో తాను ఒక సాధారణ వ్యక్తి తనని ఎలా ప్రేమిస్తున్నాడో అలా పాపం ఆ వెర్రివాడు లేదా విదూషకుడు లియర్ తన రాజ్యాన్ని ఇచ్చేశాక కూడా అతన్ని అంటిపెట్టుకొనే ఉన్నాడు. ఆ రోజుల్లో రాజులు గొప్ప గొప్పవారు వాళ్ళ సౌదాల్లో ఇలాంటి విదూషకులని పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ వ్యవహారాలు ముగించుకున్నాక వీళ్ళ హాస్యాలతో అలరించేవాళ్ళు. ఇతను కూడా లియర్కి తనకంటూ రాజసౌధం ఉన్నప్పుడు అతనితో పాటు ఉండేవాడు. అలాగే ఇప్పుడు కూడా పాపం ఈ విదూషకుడు రాజుని తన హాస్య సంభాషణతో నవ్విస్తుండేవాడు. కాకపోతే తన తల మీద నుంచి కిరీటాన్ని తీసేసి ఉన్నదంతా కూతుళ్ళకు కూర్చిపెట్టేసిన తన యజమాని తెలివి తక్కువతనం మీద చురకలు వేయకుండా ఉండలేకపోయాడు. ఈ చురకాలని పద్యాల రూపంలో వదిలేవాడు. చిన్న పద్యాలతోనూ చిన్న పాటలతోనూ రాజు పెద్ద కూతురి సమక్షంలో కూడా తన హృదయాన్ని విప్పి చెప్పేవాడు. హాస్య చతురత, నిజాయితీ ఉన్న విదూషకుడు. అతనికి ఇలాంటివెన్నో ఉన్నాయి. హాస్యంతో మేళవించిన ఆ పదునైన మాటలు చురకత్తుల్లాగా కోసేవి. ఒక పక్షి రెక్కలు ముక్కలు చేసుకుని తన పిల్లలకి ఆహారం పెడితే ఆ పిల్లలు పెద్దవయ్యాక ఎలా రెక్కలు విప్పుకొని ఎగిరి వెళ్ళిపోతాయో చెప్పేవాడు. ఒక గుర్రాన్ని బండి ఎప్పుడు లాగుతుందో గాడిదకు తెలియవచ్చు. లియర్ కూతుళ్ళు తండ్రి వెనకాల వెళ్లే బదులు ఆయన ముందు నిల్చున్నారని అతని ఉద్దేశం. ఇప్పుడు లియర్ కాదు, కేవలం లియర్ నీడ అని అనేవాడు. ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రేలితే అతనికి కొరడా దెబ్బలు తప్పవని 1-2 సార్లు బెదిరింపులు కూడా తిన్నాడు. అర్హత లేని తన కూతురు మీద వెర్రిగా ప్రేమ పెంచుకున్న తండ్రి అవస్థ ఆమెలో తన మీద ఆప్యాయత, గౌరవ మర్యాదలు లోపించడం గమనించడంతో ముగియలేదు. ఇప్పుడు ఆమె నిర్మోహమాటంగా ఇలా 100 మంది సైనికులు మంది మార్బలం ఉండి తీరాలని పట్టుబడితే అతన్ని తన రాజసౌధంలో ఉంచుకోవడం కష్టమని తెగేసి చెప్పింది. ఆ మంది మార్బలం తిండికి తప్ప దేనికి పనికిరారని, వాళ్ళ సంఖ్యను తగ్గించుకోమని, తన వయసుకు తగ్గట్టుగా తనలాంటి వృద్ధులను మాత్రమే ఉంచుకోమని చెప్పింది. ఇప్పుడు ఆ రాజు తన పెద్ద కూతురు దగ్గర ఉన్నాడు. ఆమె ఈ మాటలని చెప్పింది. లియర్ మొదట్లో తన కళ్ళని కానీ చెవులను కానీ తను నమ్మలేకపోయాడు. తన కూతురు ఇంత దారుణంగా మాట్లాడడమా? తన చేతుల నుంచి కిరీటం అందుకున్న తన కూతురు తన అనుచరులను భరించలేననడం, తన వయసుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోవటం నమ్మలేకపోయాడు. కానీ ఆమె బాధ్యత లోపించిన తన దబాయింపును ఇంకా కొనసాగిస్తుంటే అతని కోపం తారాస్థాయికి చేరింది. ఆమెని తెగిన గాలిపటమని, ఆమె అబద్ధాలాడుతోందని తిట్టాడు. అతను అన్నది నిజమే. ఎందుకంటే ఆ 100 మంది సైనికులు మంచి ప్రవర్తన కలవారు, మర్యాదస్తులు, అన్ని రకాల కర్తవ్య నిర్వహణలో ఆరితేరిన వాళ్ళు. అంతేకాని ఆమె చెప్పినట్టు ఆడి పాడి తిని కూర్చునే వాళ్ళు కాదు. వెంటనే తన గుర్రాలను సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. తన 100 మంది సైనికులు తన రెండో కూతురు దగ్గరికి వెళ్తున్నామన్నాడు. కృతజ్ఞత గురించి మాట్లాడుతూ అది ఒక రాతి గుండె గల రాక్షసి అని, సముద్రపు రాక్షసునిలో కన్నా ఆమెతో ఉంటే అది ఇంకా దారుణమని అన్నాడు. దాని తర్వాత తన పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి వినడానికి భీకరంగా ఉండే మాటలతో శపించాడు. ఆమెకి పిల్లలే పుట్టకూడదని, ఒకవేళ పుట్టినా తన మీద ఆమె చూపించిన ద్వేషాన్ని, కోపాన్ని ఆ పిల్ల కూడా చూపించాలని ప్రార్థిస్తున్నానని, అప్పుడు కృతజ్ఞత లేని అమ్మాయిని కలిగి ఉండడం పాము కూరల కన్నా ఎంత విషపూరితమైనదో తెలుస్తుందని అన్నాడు. ఈ దుర్మార్గంలో తనకి కూడా ఏదైనా పాత్ర ఉందనుకుంటాడేమో లియర్ అని అతని పెద్ద అల్లుడు ఆల్బనీ డ్యూక్ తనని తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ లియర్ అతని మాటలు వినకుండా తన గుర్రాలను సిద్ధం చేయమని కోపంగా ఆజ్ఞాపించాడు. తన రెండో కూతురైన రిగన్ ఇంటికి తన సైన్యంతో సాగిపోయాడు. తర్వాత తనలాంటి మగధీరుడిని కంటనీరు పెట్టించేటంత శక్తి గానిరల్ లాంటి తన పెద్ద కూతురికే ఉందని తలుచుకొని బాగా ఏడ్చాడతను. తన రెండో కూతురు, ఆమె భర్త వాళ్ళ రాజసౌధంలో వాళ్ళ సభని చాలా ఆడంబరంగా నిర్వహిస్తున్నారు. లియర్ తన పనివాడు కేయిన్తో తన కూతురికి ఉత్తరం ఇచ్చి పంపాడు. తన పరివారం వస్తున్న వార్తతో, తనకి రాజమర్యాదలు చేయడానికి సిద్ధమవుతోందన్న ఉద్దేశంతో. కానీ చూస్తుంటే ఆయన పెద్ద కూతురు అతనికన్నా ఒక అడుగు ముందే ఉన్నట్టుంది. ఆమె కూడా తన చెల్లెలికి ఉత్తరం పంపించింది. తన తండ్రి అవిధేయత గురించి, విసిగించడం గురించి నిందిస్తూ
తనతో తీసుకువస్తున్న అంతమంది పరివారానికి స్వాగతం చెప్పొద్దని సలహా ఇచ్చింది. కేయిన్ చేరిన సమయానికే ఆ దూత కూడా వెళ్ళాడు. ఇద్దరు ఒకరికొకరు ఎదురయ్యారు. అది ఎవరనుకున్నారు? కేయిన్ పాత శత్రువైన వంటవాడు. అంతకుముందు లియర్తో దురుసుగా ప్రవర్తించాడని కేయిన్ అతన్ని కాల్జారి పడేలా చేశాడు. ఇప్పుడు అతని చూపులు నచ్చలేదు కేయిన్కి. అతను ఎందుకు వచ్చాడో ఊహించడంతో అతన్ని రెచ్చగొట్టి తనతో యుద్ధం చేయమన్నాడు. వంటవాడు ఒప్పుకోకపోవడంతో కేయిన్ రాజు మీద అభిమానం కొద్దీ అతన్ని చితకబాదాడు. అతని లాంటి చెడ్డవాడికి చెడు వార్తలు మోసుకొచ్చేవాడికి తగ్గ ప్రతిఫలమే అది. కానీ ఈ వార్త రాజు రెండో కూతురు ఆమె భర్త చెవుల పడేసరికి వాళ్ళు అతన్ని కోర్టులో బంధించమని ఆజ్ఞాపించారు. అతను తన తండ్రి నుంచి వచ్చిన దూత అయినా అలాంటి దూతలని గౌరవంగా చూడాల్సి ఉన్నా పట్టించుకోలేదు. అందువల్ల రాజసౌధంలోకి అడుగు పెట్టగానే రాజు చూసిన మొట్టమొదటి విషయం విశ్వాసపాత్రుడైన తన పనివాడు కేయిన్ అలా బంధించబడి ఉండడం. తనకి ఎదురయ్యే స్వాగతం ఎలా ఉంటుందో చూపించే చెడు సూచన అయ్యింది ఇది. కానీ ఇంతకన్నా దారుణం వేచి ఉంది. తన కూతుర్ని అల్లుడిని చూడాలని కోరితే వాళ్ళు రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారని, అందువల్ల అతన్ని కలవలేరని చెప్పారు. అతను ఏమన్నా సరే వాళ్ళను చూసి తీరాలని పట్టుబడితే చివరికి అతన్ని పలకరించడానికి వచ్చారు. వాళ్ళతో కూడా ఎవరున్నారో తెలుసా? తాను ద్వేషించే తన పెద్ద కూతురు. తనకు అతన్ని తానే స్వయంగా చెప్పి తన చెల్లెల్ని తండ్రైన రాజుకి వ్యతిరేకంగా ఊసిగొల్పడానికి వచ్చింది. ఈ దృశ్యం దానికి తోడు తన రెండో కూతురు అక్క చెయ్యి పట్టుకొని రావడం ఆ వృద్ధుడిని ఇంకా బాధించింది. తన వృద్ధ తెల్లగడ్డాన్ని చూడటానికి సిగ్గేయటం లేదా అని తన పెద్ద కూతురిని అడిగాడు. ఆమె తిరిగి వెనక్కి వెళ్ళమని, ఆమెతో ప్రశాంతంగా ఉండమని, సగం పరివారాన్ని వదులుకోమని సలహా ఇచ్చింది రెండో కూతురు. పైపెచ్చు ఆమెని క్షమాభిక్ష కోరమని చెప్పింది. ఎందుకంటే అతను వృద్ధుడయ్యాడు కాబట్టి విచక్షణ జ్ఞానం కోల్పోయాడని, అందుకని తనకన్నా ఎక్కువ విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని చెప్పింది. తను మోకాళ్ళ మీద వంగి స్వయాన తన కూతుర్ని తిండి బట్ట కోసం బ్రతిమాలాల్సి రావటం ఎంత అర్థం లేనిదో చెప్తూ అలాంటి అసహజమైన ఆధారపడటానికి ససేమిరా ఒప్పుకోలేదు లియర్. ఎన్నటికీ ఆమెతో వెళ్ళనన్న నిర్ణయాన్ని వెలిబుచ్చుతూ తాను తన 100 మంది సైనికులు అక్కడ తన రెండో కూతురుతో ఉంటానన్నాడు. దానికి ఆమె కూడా తన రాజ్యంలో అర్ధభాగం ఇచ్చిన విషయం ఆమె మర్చిపోయిందని, ఆమె కళ్ళు తన అక్క కళ్ళంత తీక్షణమైనవి కావని, అవి మృదువుగా దయగా ఉంటాయని అన్నాడు. దానికి తన పెద్ద కూతురు దగ్గరికి సగం సైన్యం తగ్గించుకొని తిరిగి వెళ్లే కన్నా ఫ్రాన్స్కి వెళ్ళి ఆస్తిలో వాటా లేకుండానే తన ఆఖరి కూతురును పెళ్లి చేసుకున్న ఆ దేశపు రాజుని కొంత సొమ్మిమ్మని బ్రతిమాల్తానని అన్నాడు. రెండో కూతురైన రిగన్ తనని ఏదో ఉద్ధరిస్తుంది, పెద్ద కూతురులాగా కాదు అని పొరపాటు పడ్డాడు. కృతజ్ఞతా భావంలో అక్కని మించిపోవాలని పోటీ పడ్డట్టుగా ఉంది ఆమె ప్రవర్తన. 50 మంది సైనికులు చాలా ఎక్కువని, 25 ఉంటే చాలని ప్రకటించింది ఆమె. గుండెబద్దలైన లియర్ అప్పుడు తన పెద్ద కూతురి వైపు తిరిగి ఆమెతో వెనక్కి వస్తానన్నాడు. ఎందుకంటే 25 మందికి 50 రెట్టింపు అయినట్టే ఆమె ప్రేమ కూడా తన రెండో కూతురి ప్రేమకు రెట్టింపు ఉందన్నాడు. కానీ ఆయన పెద్ద కూతురు తప్పించుకుంటూ అసలు 25 మంది ఎందుకు, అసలు 10 కూడా ఎందుకు, 5 కూడా ఎందుకు, ఏం తన పని వాళ్ళో తన చెల్లెలి పని వాళ్ళనో సరిపోరా అంది. అలా ఈ ఇద్దరు దుర్మార్గపు చెల్లెళ్ళు కలిసి తనకి అంత మంచి చేసిన ముసలి తండ్రిని హింస పెట్టడంలో ఒకరికి మించి ఒకరు పోటీ పడ్డారు. ఒకప్పటి రాజవైభోగానికి చిహ్నంగా ఆయనకున్న పరివారాన్ని, గౌరవాన్ని కొంచెం కొంచెంగా ఆయన నుంచి దూరం చేయటానికే కంకణం కంటుకున్నట్టుగా ఉన్నారు చూస్తుంటే. ఆనందంగా ఉండటానికి అంత పెద్ద పరివారం అవసరం కాదు దాని ఉద్దేశం. కానీ ఒక్కసారిగా రాజు స్థాయి నుంచి ఒక భిక్షగాడి స్థాయికి దిగిరావడం, లక్షలాది ప్రజలను ఆజ్ఞాపించే రాజుకు నేడు ఒక్క పనివాడు కూడా లేకపోవటం తట్టుకోలేని మార్పు. తన పరివారం లేకపోవటం వల్ల తాను పడబోయే అవస్థ కన్నా దాన్ని తీసేయమంటూ విశ్వాసఘాతం చూపిస్తున్న తన కూతుళ్ళ ప్రవర్తన పాపం ఆ రాజు హృదయాన్ని ఇంకా లోతుగా కోసింది. ఒకరికి ఇద్దరు చూపిస్తున్న నిర్లక్ష్యం కేవలం తాను తెలివి తక్కువగా రాజ్యాన్ని వాళ్ళ చేతుల్లో తారపోయటం వల్లనేనన్న బాధతో అతని మతి భ్రమించింది. తాను ఏం మాట్లాడుతున్నాడో గ్రహింపు లేకుండా ఆ అసహజ క్రూరుల మీద తాను ప్రతీకారం తీర్చుకుంటానని,
వీళ్ళ ప్రవర్తనని ఉదాహరణగా తీసుకొని భూమి మీద అందరూ పిల్లల గురించి హడలిపోయేలా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తన ప్రతిజ్ఞని తానెన్నడూ నిలబెట్టుకునే శక్తి లేకపోయినా అలా వాళ్ళని నోటి మాటలతో బెదిరిస్తుండగానే చీకటి పడింది. ఉరుములు మెరుపులతో తుఫాను చెలరేగింది. అతని పరివారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించలేమని అతని కూతుళ్ళు మొండి పట్టు పట్టడంతో అతను తన గుర్రాలని సిద్ధం చేయమని చెప్పాడు. విశ్వాసం లేని ఈ కూతుళ్లతో ఒక్కచూరు కింద కలిసి ఉండేదానికంటే బయట ప్రతాపం చూపిస్తున్న భీకర తుఫానుని ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. కోరి కష్టాలు తెచ్చుకునే వారిని ఎవరూ ఏమీ చేయలేరని, అది వాళ్లకు తగ్గ శిక్షేనని అంటూ ఆ పరిస్థితిలో తండ్రి బయటకు వెళ్తున్నా చింతించక ఆయన మొహం మీద తలుపులు వేసుకున్నారు ఆ అక్క చెల్లెళ్ళు. తన కూతుళ్ళ నిరాదరణ కన్నా తక్కువ హానికరమైన ప్రకృతితో యుద్ధం చేయటానికి వృద్ధుడు బయటకు అడుగు పెట్టేసరికి గాలి ఉధృతం పెరిగి వాన తుఫానుల తీవ్రత ఎక్కువైంది. ఎన్నో మైళ్ళ దూరం వరకు పొద అన్న మాట లేదు. చీకటి రాత్రిలో తుఫాను సృష్టిస్తున్న బీభత్సంలో కింగ్ లియర్ తిరుగుతున్నాడు. పెనుగాలిని ఉరుములను లెక్క చేయకుండా భూమిని సముద్రంలో కలపమని లేదా విశ్వాసఘాతకుడైన మనిషి అనే పశువు భూమి మీద నడియాడిన గుర్తులేవి లేకుండా అలలని భీకరంగా పైకి లేపి భూమిని కబలించి వేయమని కోరాడు. ఈ దుర్గాలిని ఇప్పుడు ఆ వృద్ధరాజుకు తోడెవరూ మిగలలేదు పాపం, విదూషకుడు తప్ప. అతనింక రాజుని అంటిపెట్టుకొని ఉన్నాడు. దురదృష్టాన్ని మరిపించడానికి తన హాస్య సంభాషణలతో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అల్లరి రాత్రిని ఈదటం కష్టమని నిజంగా రాజు లోపలికి వెళ్ళి తన కూతుళ్ళ దీవెనలని కోరాలని అన్నాడు. ఒక ఆడదాని గర్వాన్ని శాంతపరిచే ధైర్యమైన రాత్రిగా దీన్ని ఆయన కొనియాడాడు. అలా ఒక్కడితో మిగిలిన ఒకప్పటి గొప్ప చక్రవర్తిని ఎప్పటికీ విశ్వాసపాత్రుడైన కేయింట్ పట్టుకున్నాడు. కేయిన్గా రూపాంతరం చెంది రాజుకి తన పాత విదూషకుడని తెలియనీయకుండా అతన్ని అంటుపెట్టుకుని ఉంటున్నాడు. రాజుతో అన్నాడు, అయ్యో రాజా, ఇక్కడున్నారా మీరు? రాత్రిని ప్రేమించే జీవరాశులు కూడా ఇలాంటి రాత్రిని ఇష్టపడవు. ఈ పెను తుఫాను పశువులను వాటి స్థావరాల్లోకి తోలేసింది. మనిషి స్వభావం ఈ అవస్థని కానీ భయాన్ని కానీ తట్టుకోలేదు. లియర్ అతనితో ఏకీభవించలేదు. ఇంతకన్నా పెద్ద దుఃఖం కలిగినప్పుడు ఈ చిన్న అవస్థలు బాధించవన్నాడు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం సున్నితంగా ఉంటే తీరిక ఉంటుంది. కానీ హృదయం గాయపడ్డప్పుడు ఇంద్రియాలకి కలిగే బాధని లెక్కించేది మనసు. తర్వాత పిల్లల కృతజ్ఞత గురించి మాట్లాడాడు. శరీరం అంతా ఒక్కటే. నోరు తనకి ఆహారం అందిస్తున్నా చేతిని ఎక్కడన్నా కోస్తుందా? పిల్లలకి చేతులు ఆహారం సమస్తం అవుతారు తల్లిదండ్రులు. కానీ మంచివాడైన కేయిన్ రాజుని బయట తిరగొద్దని ఇంకా బతిమాలుతూనే ఉన్నాడు. చివరికి ఒక అడవి పొద దగ్గర ఉన్న ఒక చిన్న గుడిసెలో తల దాచుకోవడానికి ఒప్పించాడు. అందులోకి విదూషకుడు ముందు వెళ్ళినవాడు వెళ్ళినట్టే బయటకు పరిగెత్తుకొచ్చాడు. అక్కడేదో దయ్యం ఉందంటూ. కానీ పరీక్షగా చూస్తే అది దయ్యం కాదు, పాపం బ్లేడంకి చెందిన ఒక బిచ్చగాడు. అతను నీడ కోసం ఈ గుడిసెలోకి దూరాడు. అతను దయ్యాల గురించి మాట్లాడి విదూషకుడిని హడలగొట్టాడు. ఇలాంటి పిచ్చి వాళ్ళకి నిజంగా పిచ్చి ఉండవచ్చు, లేదా పిచ్చి నటించవచ్చు. జాలి గుండె గల ఊరి ప్రజల నుంచి డబ్బు గుంజడానికి అనువైన మార్గం ఇది. వాళ్ళు తమని తాము బీద ట్యామను బీద టర్లీ గుడనో చెప్పుకుంటారు. ఈ బీద ట్యామ్కి ఎవరు దానం చేస్తారు అని అడుగుతారు. వాళ్ళ చేతులకి గుండు సూదులు, మేకులు, చెట్ల కొమ్మలు గుచ్చుకుంటాయి రక్తం కారేటట్టుగా. ఇటువంటి భీకరమైన చర్యలతో సగం ప్రార్థనలతోనూ సగం పిచ్చివాని శాపాలతోనూ మా యొక్క పల్లె ప్రజలను భయపెట్టి దానం ఇప్పించుకుంటారు. ఈ బీదవాడు కూడా అలాంటి వాడే. అతని ఒంటి మీద దుస్తులేం లేవు, ఒక దుప్పటి కప్పుకున్నాడంతే. అతని ఈ దారుణమైన పరిస్థితి చూసిన రాజుకి ఇతను కూడా ఉన్న ఆస్తినంతా ఊడ్చిపెట్టి కూతుళ్ళకి ఇచ్చేసి ఉంటాడన్న ఆలోచన తప్ప వేరే ఏం రాలేదు. ఎందుకంటే కృతజ్ఞత లేని కూతుళ్ళ కన్నా వేరే ఏది మనిషి పరిస్థితిని ఇంతగా దిగజార్చలేదని అతను గట్టిగా నమ్మాడు. ఈ మాటల నుంచి ఇలాంటి ఎన్నో ప్రేలాపనలను బట్టి మంచివాడైన కేయిన్కి రాజు మనసు సరిగా లేదని, అతని కూతుళ్ళ దుర్మార్గం వల్ల అతనికి పిచ్చెక్కిందని స్పష్టమవుతోంది. ఇన్నాళ్ళు చేసిన సేవల కన్నా ఇప్పుడు తాను ఇంకా ఎక్కువ సేవ చేయాలనిపించింది ఈ నమ్మకమైన కేయింట్కి. అందుకని ఇంకా రాజు మీద విశ్వాసం మిగిలిన కొందరు అనుచరుల సాయంతో మర్నాడు పొద్దున్నే
డోవర్ రాజసౌధంకి తరలించాడు. కేయింట్ స్నేహబంధం, అధికారం ఉన్నాయి అక్కడ అతనికి. తాను స్వయంగా ఓడలో వేగంగా ఫ్రాన్స్కు చేరి కార్డీలియా సభకి వెళ్ళాడు. ఆమెకి రాజైన తన తండ్రి ఉన్న దయనీయ స్థితిని మనస్సుని కదిలించేలాగా వర్ణించాడు. అక్కడే అక్కల కృతజ్ఞతల గురించి కథలు కథలుగా చెప్పాడు. మంచిది, ప్రేమ పడేది అయిన ఈ కూతురు కళ్ళనీళ్ళ పర్యంతంగా రాసిన తన భర్తను వేడుకుంది. ఈ దుర్మార్గులైన కూతుళ్ళని, వాళ్ళ భర్తలని అణగదొక్కి వృద్ధరాజైన తన తండ్రిని మళ్ళీ సింహాసనం అధిష్ఠింపచేయటానికి అవసరమైన సైన్యంతో తనని ఇంగ్లాండ్కు పంపమంది. తన కోరికని అంగీకరించడంతో సైన్యంతో డోవర్లో అడుగుపెట్టింది. ఇదంతా తన చిన్న కూతురు చేసింది, రాజు చిన్న కూతురు. మంచివాడైన కేయింట్ పిచ్చిరాజుని జాగ్రత్తగా చూసుకోమని కొంతమందిని కాపలా పెట్టగా ఎలాగో తప్పించుకొని బయటపడ్డాడు. కానీ కార్డీలియా వెంట వచ్చిన కొందరికి కంటపడ్డాడు. దయనీయమైన స్థితిలో, పరాకాష్ఠకి చేరిన పిచ్చిలో ఎలుగెత్తి ఏదో పాట పాడుకుంటూ నెత్తిన కిరీటం పెట్టమని డోవర్ దగ్గర ఉన్న పొలాల్లో తిరుగుతున్నాడు. ఆ కిరీటాన్ని అతనే ఎండుగడ్డి ఆకులు, మొక్కజొన్న పొలాల నుంచి ఏరిన అడవి కలుపు మొక్కలతో తయారు చేశాడు. కార్డీలియాకి తన తండ్రిని చూడాలని ఎంతగా మనసు పీకినా వైద్యుల సలహా మేరకు ఆగింది. నిద్ర వల్ల, వాళ్ళు ఇచ్చిన మందుల వల్ల అతను చాలా మటుకు కోలుకునే దాకా కలవద్దన్నారు వైద్యులు. ఆ వైద్యులకి తన తండ్రికి నయం చేస్తే తనకున్న బంగారాన్ని, ఆభరణాలని ఇస్తానని కార్డీలియా మాట ఇచ్చింది. ఆ వైద్యుల శక్తి సామర్థ్యాల వల్ల త్వరలోనే తన కూతురిని కలిసే స్థితికి వచ్చాడు. తండ్రి కూతుళ్ల మధ్య సమావేశం మనసుని కదిలించి వేస్తోంది ఎవరినైనా. పాపం ఈ వృద్ధరాజుకి ప్రాణప్రదమైన తన కూతురిని మళ్ళీ కలుసుకోగలిగానన్న ఆనందం ఒక పక్క, తన చిరాకులో ఆమె చేసిన చిన్న తప్పుకి కాలదన్నుకున్న ఆమె కూతురిగా తన మీద వర్షిస్తున్న ప్రేమని అందుకుంటున్నాం. అప్పుడు సిగ్గుతో బిక్క చచ్చిపోయాడు. ఇంకో పక్క పూర్తిగా కోలుకొని తన మెదడులో రెండు విభిన్న భావాలు ఘర్షణ పడడంతో సగం పిచ్చిలో ఉన్న అతని మెదడు ఒక్కోసారి వింతగా ప్రవర్తించేటట్టు చేసింది. తను ఎక్కడ ఉన్నాడో, తనని ప్రేమగా ముద్దు పెట్టుకొని ఆప్యాయంగా మాట్లాడేదెవరో తెలిసేది కాదు. తర్వాత అక్కడ నిల్చొని వాళ్ళని అభిమానం చూపిస్తున్న ఈ స్త్రీని తన కూతురు కార్డీలియాగా పొరబడితే తనని చూసి నవ్వొద్దని బతిమాలాడు. తర్వాత అతను తన మోకాళ్ళ మీద వంగి తన కూతుర్ని క్షమించమని వేడుకునేవాడు. మంచిదైన అతని కూతురు అంతసేపు తాను మోకాళ్ళ మీద వంగి ఉండేది తనను దీవించమని. తండ్రి అలా వంగడం భావ్యం కాదని, అది తన కర్తవ్యమని చెప్పింది. ఎందుకంటే తను అతని కూతురు, అక్షరాల స్వయాన అతని కూతురు కార్డీలియానని చెప్పిందామె. ఆమె తన అక్కల దుర్మార్గాన్ని ముద్దులతో పారదోలటానికి తను ముద్దు పెట్టుకుంటున్నానని చెప్పింది. అప్పుడైనా తెల్లగడ్డం ఉన్న వాళ్ళ వృద్ధ తండ్రిని తుఫానులోకి తోలేసినందుకు సిగ్గుపడతారేమో అంది. తన శత్రువు కుక్క కూడా తనని కరిచినా అలాంటి భీకరమైన రాత్రి తన పక్కన ఉండి చలిమంటతో చలి కాచుకోవాలి. తాను ఫ్రాన్స్ నుంచి అతనికి సహాయం చేయటానికి ఎలా వచ్చిందో చెప్పింది. అతను తనని క్షమించి తప్పిదాన్ని మర్చిపోమన్నాడు. తాను వృద్ధుడు, వెర్రివాడు అవటం, తానేం చేస్తున్నాడో తెలియక అలా చేశానన్నాడు. కానీ నిజానికి తనని ప్రేమించకపోవటానికి ఆమెకు ఖచ్చితంగా కారణం ఉంది, కానీ ఆమె అక్కలకు లేదన్నాడు. కానీ కార్డీలియా అక్కలకి కారణం లేనట్టే తనకి లేదంది. అందుకని మనం కాసేపు ఆ వృద్ధరాజుని కర్తవ్యపరురాలు, ప్రేమమూర్తి అయిన అతని కూతురు పర్యవేక్షణలో వదిలేద్దాము. నిద్రపుచ్చి మందులిచ్చి ఆమె వైద్యులు తన తక్కిన కూతుళ్ళ చూపించిన దుర్మార్గంతో మతి చెలించి పిచ్చివాడైన అతన్ని చిట్ట చివరికి మామూలు మనిషిని చేయగలిగారు. ఒకసారి వెనక్కి వెళ్ళి దుర్మార్గురాలైన ఆ కూతుళ్ళ స్థితి ఎలా ఉందో కొంచెం చూద్దాం. కృతజ్ఞత ఆవరించిన భూతాలు తమ వృద్ధ తండ్రిని విశ్వాసం చూపలేని వాళ్ళు తమ భర్తలనేదో ఉద్ధరిస్తారనుకోవటం వృధా ప్రయాస. కొన్నాళ్ళకే వాళ్ళ మీద ప్రేమాభిమానాలు ఉన్నట్టు నటించడం కూడా చేయలేక బాహాటంగానే తాము ఇంకొకళ్ళ మీద మరులు గొల్పుకున్నట్టు చూపించసాగారు. కానీ వాళ్ళ తప్పుడు ప్రేమ పొందిన వ్యక్తి ఒక్కడే అయి కూర్చున్నాడు. అది ఎడ్మండ్, చనిపోయిన ఎర్ల్ ఆఫ్ గ్లెసెస్టర్ కొడుకు. న్యాయంగా సింహాసనం అధిష్ఠించాల్సిన తన అక్క ఎడ్గర్కి రాజ్యం దక్కకుండా చేసి తన మోసాల వల్ల తానే రాజయ్యాడు. అతనే ఒక దుర్మార్గుడు. అందుకే రాజు ఇద్దరు కూతుళ్ళ ప్రేమ పొందటానికి అర్హుడు. రాజు రెండో కూతురైన
రిగన్ భర్త చనిపోవడంతో ఆమె వెంటనే ఇతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె అక్కకి ఈర్ష్య పుట్టుకొచ్చింది. ఈ దుర్మార్గపు ఎర్ల్ అంతకుముందు ఎన్నిసార్లు ఆమెకి రిగన్ కూడా ప్రేమ కబుర్లు చెప్పింది. రాజు పెద్ద కూతురు తన చెల్లికి విషం ఇచ్చి చంపేసింది. కానీ ఆ పని చేస్తుండగా ఆమె భర్త చూశాడు. అతను ఈ చర్యకి ఎర్ల్ మీద పెంచుకున్న తప్పుడు ప్రేమ గురించి విని ఆమెని జైలులో పెట్టాడు. తన ప్రేమ విఫలమైందన్న కోపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ విధంగా స్వర్గంలోని న్యాయం ఈ ఇద్దరి దుర్మార్గురాలైన కూతుళ్ళకి శిక్ష విధించింది. అందరి కళ్ళు ఈ సంఘటన మీదే నిలిచి వాళ్ళకి తగిన శిక్ష పడిందని దైవ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న వేళ ఉన్నట్టుండి వాళ్ళ కళ్ళని ఈ దృశ్యం నుంచి ఇదే దైవ నిర్ణయంలోని లీలని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి వచ్చింది. ఆఖరిది సుగుణాల రాశి అయిన చిన్న కూతురు చేసిన మంచి చర్యలకి అదృష్టకరమైన ముగింపు కలగాల్సిపోయి ఆమె జీవితం విషాదంగా ముగిసింది. కానీ ఇది దారుణమైన నిజం. ప్రపంచంలో అమాయకత్వం, భక్తి అన్ని వేళలా విజయం సాధించలేవన్న నిజం. చెడ్డవాడైన గ్లాసెస్టర్ ఎర్ల్ ఆధీనంలో తన ఇద్దరు అక్కలు పంపిన సైన్యాలు విజయం పొందాయి. తనకి సింహాసనానికి మధ్య ఎవరూ అడ్డు రావటం సహించలేని ఈ దుర్మార్గపు ఎర్ల్ రాజు చిన్న కూతురికి జైలులో ముగింపు పలికాడు. ఆ విధంగా ఈ సద్గుణాల రాశిని చిన్న వయసులోనే స్వర్గం తన దగ్గరకు తీసుకెళ్ళిపోయింది. కూతురంటే ఎలా ఉండాలో ఆమె ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాక ఈ మంచిదైన ఈ కూతురు చనిపోయాక లియర్ ఎన్నాళ్ళో బ్రతకలేదు. లియర్ని అతని కూతుళ్ళు సరిగ్గా చూడని మొదటి రోజు నుంచి విచారకరమైన ఈ దయనీయ స్థితి దాకా ఆ వృద్ధ యజమానిని వదలకుండా అంటిపెట్టుకొని ఉన్న కేయింట్ రాజు చనిపోయే ముందు కేయిస్ పేరుతో ఉన్న అతన్ని అనుసరించింది. తానేనని చెప్పటానికి ప్రయత్నించాడు. కానీ దిగులుతో కృషించిపోయిన అతని మెదడు ఆ సమయంలో అదెలా సాధ్యమో అర్థం చేసుకోలేకపోయింది. కేయిన్ ఒక్కలేలా అవుతారో అతనికి అంతుపట్టలేదు. అలాంటి సమయంలో అతనికి వివరణిచ్చి ఇబ్బంది పెట్టడం అనవసరం అనుకున్నాడు కేయింట్. కొన్నాళ్ళకే లియర్ మరణించాడు. వయోభారం వల్ల తన యజమాని దురావస్థలకి బాధపడటం వల్ల ఈ కేయింట్ కూడా త్వరలోనే తన యజమానిని మరణం ద్వారా చేరుకున్నాడు. దుర్మార్గుడైన గ్లాసెస్టర్ ఎర్ల్ మోసాలు బయటపడి న్యాయంగా ఎర్ల్ అవ్వాల్సిన అతని అన్నతో ఒక్క యుద్ధంలోనే చంపబడ్డాడు. గ్యానరెల్ భర్తకి కార్డీలియా మరణంతో ప్రమేయం లేదు. తండ్రి మీద గ్యానరెల్ చూపిన కృతజ్ఞతని అతనెన్నడూ ప్రోత్సహించలేదు. అతను లియర్ మరణించాక బ్రిటన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ విధంగా స్వర్గం తన న్యాయం చూపించింది. కానీ మనకి వాళ్ళ కథలు అనవసరం. లియర్, అతని ముగ్గురు కూతుళ్ళ మరణం, వాళ్ళ అనుభవాలే మన ప్రధాన అంశం. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.